సాయి. ఒక్కసారి బాబా జీవిత చరిత్రలోకి రండి. ఆ ఆశాపాసము లేనివాడు ఆయనకేం ఆశ ఉందండి? ఏ రోజన్నా ఆశపడ్డా? ఏ రోజన్నా మంచి బట్ట కట్టుకుందాం అనుకున్నాడా? ఏ రోజన్నా 5 స్టార్ భోజనం తిందామనుకున్నాడా? గోపాలరావు బూటి ఉండా కూడా చూడండి ఎప్పుడు చెప్పలా. ఏసీ పెట్టుకున్నాడా? పేద బంగారు సింహాసనం నాగేంద్ర పడిగేసుకున్నాడా? వేసుకున్నాడా? ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, ఐఎమ్ క్రిటిసైజింగ్ మై సెల్ఫ్ ఆల్సో. నేను కూడా విమర్శించుకుంటాను నన్ను నేను. ఏంద్రా ఈ బట్టలు, ఈ ఉంగరాలు, నువ్వేంద్రా అని. దమ్ము ధైర్యం ఉండాలి ఆయన ముందు నిలబడాలంటే. ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ఏ రోజన్నా ఆశపడ్డా? ఏ రోజన్నా ప్రాధాయపడ్డా? ఏ రోజన్నా డబ్బులు ఇచ్చేవాడిని నెత్తిన పెట్టుకుని తిరిగాడా? లేదు. ఆశ లేదు, పాశము లేదు, ఎవరితో ఆయనకి బంధము లేదు. ఒకటే బంధం, ఈ సృష్టి మొత్తము తన బిడ్డలే, ఆయన తండ్రి తల్లి. దట్స్ ఆల్. ఒకటే బంధం. వా అంటే వాసన. వెంటనే ఒక ఆయన అడిగాడు నన్ను, వాసన అంటే ఏం సమయ? సెంటు వాసన అని. ఓరిని దుంపదగ్గ సెంటు వాసన కాదురా, సెంటు వాసన కాదురా, మీకు దండం పెడతా, మీరు కూర్చోండిరా. వా అంటే జన్మవాసన. జన్మవాసన ఎలా ఉంటుంది? ఒక ఆయన ఉంటాడు, పెద్ద కోటీశ్వరుడు. ఇది జరిగిందండి. కొన్ని నేను చెప్తే ఆ యూట్యూబ్లో చూసి వాళ్ళు చేస్తారు ఏడ్చి. పెద్ద కోటీశ్వరుడు. వాడు ఏ పెళ్ళికి వెళ్ళినా చెంచాలు ఎత్తుకుపోతాడు కోటు జేబులు వేసుకొని. వాళ్ళ భార్య చెప్పి ఏడ్చింది నాతో, ఏంటి స్వామి వీడికి బుద్ధి, ఎక్కడ పోయినా చచ్చిపోతున్నా, కొనుక్కోలేమా మేము? వాడికి ఒక్క చెంచా ఎత్తుకొచ్చినా తృప్తిట. అబ్బా ఇగో చెంచా పట్టుకొచ్చా చూడు. పాపం అతను కూడా ప్రాధేయపడ్డాడు, స్వామి ఏమిటి అన్నప్పుడు, బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సాయిబాబా యాక్చువల్లీ ఐ కెన్ డూ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ. పాస్ట్ లైఫ్లోకి తీసుకొని వెళ్ళగలం. అప్పుడు వాడిని కూర్చోబెట్టి వాడి పాస్ట్ లైఫ్లోకి పోతే వాడు పెద్ద గజ దొంగ. వాడే చెప్పాడు, రికార్డ్ చేసాం వీడియోతో. వాడు దొంగ. కాకపోతే చివరిలో రియలైజ్ అయ్యి ఆ సొత్తు మొత్తాన్ని ఒక గుడికి ఇచ్చేసి వెళ్ళిపోయాట. ఆ పుణ్యంతో ఈ జన్మలో వాడు కోటీశ్వరుడు అయ్యాడు. కానీ ఆ వాసన ఉంది చూసారా, చోర బుద్ధి, దొంగ బుద్ధి, అది పోలే వాడికి. చూడండి, ఇది జన్మవాసన అంటే. కానీ పరబ్రహ్మానికి, పరమాత్ముడికి జన్మవాసనలు ఉండవు, గర్భాష్టకాలు ఉండవు. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు, ఎప్పుడు పోవాలో అప్పుడు వెళ్ళిపోతాడు ఆయన. ఆయనకి జన్మవాసనలు ఎటువంటి పరిస్థితుల్లో ఉండవు. ఆ తర్వాత చూస్తే దూ అంటే దుమ్ము ధూళిలో ఉండేవాడు. ఒక్కసారి మీరు గమనించండి, బాబా షిరిడీకి వచ్చిన మొదటి రోజు నుంచి, అంటే ద్వారకామాయిలో అడుగుపెట్టిన నుంచి సమాధి అయ్యే వరకు కూడా ద్వారకామాయిలోనే ఉన్నాడు. మీరు గమనించారా? ఆ తర్వాత ఆయన మహాసమాధి అయిన తర్వాత కూడా ఆయన పార్థివ దేహాన్ని ఊరేగించలా. ఈ మధ్య దురదృష్టం ఏంటంటే ఈ వాట్సాప్లో విపరీతంగా ఫోటోలు పెట్టి సాయిబాబా ప్రొసెషన్, సాయిబాబా బాడీ, సాయిబాబా ఊరేగింపు అని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు పెడుతున్నారు పిచ్చి ప్రజలు. దాన్ని అందరు నమ్మేసి చప్పట్లు కొట్టుకుంటున్నారు. ఒరిజినల్ ఫోటోలు మా దగ్గర ఉన్నాయని. ఒక్క ప్రశ్న మిమ్మల్ని అందరిని అడుగుతా, నేను కనుక చచ్చిపోతే, నా శవయాత్ర చేస్తే నా శవాన్ని మోయటానికి ఎవరుంటారండి? 4 దిక్కుల ఎవరు మోస్తారండి? నా అతి సన్నిహితులు మోస్తారు. మరి బాబా శవయాత్రలో ఆ బాడీని మోస్తుంది ఎవరో ఒక్కసారి మీరు చూసారా? శ్యామ ఉన్నాడా? మహల్సా ఉన్నాడా? తాత్యా ఉన్నాడా? నానా ఉన్నాడా? వాళ్ళు ఎవరో మొహాలు ఎవరికి తెలియవు. నన్ను చాలామంది అడిగితే దీని మీద రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, మహారాష్ట్రలోని ఒక గ్రామములో ఒక పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడట. ఆయన చనిపోయినప్పుడు జరిగిన యాత్ర ఫోటోలు అవి, బాబావి కాదు. చూడండి ఏమైంది చివరికి. ఆ తర్వాత అబ్దుల్ బాబా ఫోటోని తీసుకొచ్చి సాయిబాబా అని చెప్పి మొదలుపెట్టారు. ఇది సాయిబాబా ఫోటో, ఇది అది అబ్దుల్ బాబా ఫోటో. అంటే కొంతమంది అనొచ్చు, ఏముందిలేండి ఎవరిని పూజిస్తే. అయ్యో, చరిత్రను ఎప్పుడూ మనం వక్రీకరించకూడదు. చరిత్ర ఇట్ సెల్ఫ్ హిస్టరీ, దట్స్ ఇట్. ఆ హిస్టరీని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంటుంది, ఉండి తీరుతుంది.